రమాలా కలెక్షన్స్ గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఒక్క బిల్లింగ్ కి ఒక ఆశ్చర్యకరమైన బహుమతి. చూడు చిన్న, నీ పై పోర్షన్లో ఉన్న అమ్మాయి నాన్న ఎవరో రౌడీని పంపించి డబ్బు తీసుకెళ్లాడు. దాన్ని ఎత్తుకెళ్ళి మా డబ్బు మేము వసూలు చేసుకుంటా, నువ్వు ఇన్వాల్వ్ కావద్దు. నేను 5 అంకెలు లెక్కెడతాను. ఈలోగా మీరు వెళ్ళేదో 1 2 3 4 5. ఇప్పటికైనా అర్థమైందా నీకు? నువ్వు అనుకున్నంత అమాయకుడు కాదు వాడు. ఆల్రెడీ హత్య చేసి జైలుకి వెళ్ళొచ్చాడు. ఇంత చదువుకున్న దానివి అతను ఎవరో ఏమిటో తెలుసుకోకుండా ఎలా ఉన్నావమ్మా? ఇప్పటికైనా వాడి గురించి తెలుసుకున్నావు, లేకపోతే నీ జీవితమే నాశనమై ఉండేది. నాతో ఎప్పుడు బానే ఉండేవాడు, మంచివాడే అనుకున్నావు. మంచివాళ్ళ బతుకుతాడనే వాడిని చేరదీశాను. చివరికి నా తమ్ముడిని చంపేశాడు. ఏంట్రా పొద్దున్న నుంచి అంజలి కిందకి రాలేదు? ఎక్కడికి వెళ్తున్నావు అంజలి? ఎక్కడికైనా వెళ్ళిపోతాను, ఇక్కడ మాత్రం ఉండను. ఇంతకాలం ఇక్కడుండి ఎంత తప్పు చేశానో ఇప్పుడు అర్థమైంది. సడన్ గా నువ్వు వెళ్ళిపోతే చిన్న పరిస్థితి. ప్లీజ్, ఆయన గురించి ఇంకేం చెప్పొద్దు. చిన్న చెడ్డవాడో దుర్మార్గుడో కాదు. ఏదో తెలిసి తెలియని వయసులో తప్పు చేసి జైలుకి వెళ్ళాడు. ఆ రోజు నుంచి తన వాళ్ళకు దూరం అయ్యాడు. ఆ వయసులో దొరకాల్సిన ప్రేమ ఆప్యాయతలు వాడికి దొరకలేదు. ఆ బాధతోటే సరిగ్గా అన్నం కూడా తినేవాడు కాదు. అర్ధరాత్రి ఉరికి పడి లేచి అమ్మ నాన్న ఏడ్చేవాడు. జైలు నుంచి రిలీజ్ అయ్యి ఇంటికి వెళ్తే అందరూ వాడిని బాధ పెట్టారు తప్ప ఏ ఒక్కరు వాడిని అర్థం చేసుకోలేదు. నువ్వు వచ్చాకే చాలా సంతోషంగా ఉంటున్నాడు. ఇవాళ నువ్వు వెళ్తూ వెళ్తూ వాడి సంతోషాన్ని నీతో పాటు తీసుకెళ్తున్నావు. ఇన్నాళ్ళుగా నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, ఏనాడన్నా నీతో వాడు తప్పుగా ప్రవర్తించాడా? అంతెందుకు, ఏనాడన్నా నోరు జారాడా? చదువుకున్నదారే, నీకింతకన్నా ఎక్కువ చెప్పక్కర్లేదు. నువ్వే అర్థం చేసుకో. నిన్న వాడు గొడవ పెట్టుకుంది నీకోసమే. నిన్న మీ నాన్న పోగొట్టుకున్న 10 లక్షలు తిరిగి రావడానికి కారణం చిన్న. వాళ్ళ మనుషులు నిన్ను కిడ్నాప్ చేయడానికి వస్తే నీకోసమే వాళ్ళతో గొడవ పడ్డాడు. జంప్ 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 అమ్మ జంప్, అందరు జంప్ రే. సైకిల్ స్టాండ్ టోకెన్ ఇవ్వడానికి వచ్చానా? కూర్చో.
నేను ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. వెళ్ళిపోమంటావా? వద్దు. వద్దు అని ఈజీగా చెప్పేశావు, కానీ ఓ రౌడీ దగ్గర నేను ఎలా ఉండగలను? హే, నేను రౌడీ ఏంటి? నేను డబ్బు తీసుకుని ఎవరినైనా కొట్టానా? గోడలకి వెళ్ళానా? డబ్బులు తీసుకున్నా తీసుకోకపోయినా ఇలాంటి పనులు చేసే వాళ్ళని రౌడీయే అంటారు. నీ వాళ్ళకి దగ్గర అవ్వాలి అనుకుంటే సరిపోదు. అసలు నీ ఫ్యామిలీ ఎంత గౌరవమైన ఫ్యామిలీ. నిన్ను వాళ్ళలో ఎలా కలుపుకుంటారని అనుకున్నావు నువ్వు? నువ్వు చెప్పేది నాకు అర్థం కావట్లేదు. అర్థం కాలేదు కాబట్టి అనాథలో ఒక్కడివే మిగిలిపోయావు. నిజంగా వాళ్ళంతా నీకు దగ్గర అవ్వాలని కోరిక నీకుంటే నేను చెప్పినట్టు చేస్తావా? ఏం చేయాలో చెప్పు. మందికి తెలియజేయని ఎవరిగా మీ కుటుంబ గొడవలు పంచాయతీలు చిన్న దగ్గర తీసుకురావద్దు. మీరే పరిష్కరించుకోండి. లేదంటే మరీ కాదంటే మా పొట్టోడు బాగా పరిష్కరిస్తాడు. నా కోసం చాలా ఎక్కువగానే ఆలోచిస్తున్నావే. నీ ఒక్కడి కోసం నేనే ఆలోచించట్లేదు. ఇందులో నా స్వార్థం కూడా ఉంది. నిన్ను ప్రేమించచ్చాగా. మీరున్నప్పుడు విజయవాడ వేరు, ఇవాళ విజయవాడ వేరు. కత్తి పట్టుకున్న ప్రతి బచ్చాగాడు నేనే రౌడీ అంటున్నాడు. అసలు విషయం ఏంటో చెప్పండి. విషయం ఇదే. చిన్న అనే ఓ బచ్చాగాడు నా దగ్గర తోకాడించి వెళ్ళాడు. వాడప్పుడు విజయవాడ జైల్లో ఉండేవాడు, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడు. వాడెక్కడున్నాడో నాకు తెలియాలి. హలో, చిన్న వచ్చేసావా? ఒక 10 minutesలో వస్తా. హలో శ్రీశైలం గారు, ఏంటి ఇలా వచ్చారు? మా బావకి వ్యతిరేకంగా ఆ లేడీ ఇచ్చిన కంప్లైంట్ మీ ఆఫీస్ దాకా వచ్చిందని తెలిసింది. మీరే దాన్ని ఎలాగైనా ఆపేయాలి. సారీ సార్, ఆ విషయంలో నేనేం చేయలేను. ఆల్రెడీ అది కమిషనర్ గారి దృష్టికి వెళ్ళిపోయింది. ఇప్పుడు దానికి వేరే మార్గం ఏంటి? ఎనీ టైం అరెస్ట్ వారెంట్ ఇష్యూ కావచ్చు. మీ లాయర్తో డిస్కస్ చేయండి. ఏంటన్నా అలా ఉన్నావు? నాకు తెలుసు, నేను అందుకే కమిషనర్ ఆఫీస్ రాను. లోపల నీ కాఫీ టీ కూడా ఇచ్చుండ్రే, అందుకే నేను బయటకు వెళ్ళి కాఫీ తాగి బిస్కెట్ తెచ్చుకున్నా. ఈ డీటెయిల్స్తో వాడు ఎక్కడున్నాడో వెంటనే చెప్పడం కష్టం. నాకు కొంచెం టైం కావాలి. ఏం డ్రైవర్, బయలుదేరదావా? పదండి మేడం. గట్టిగా పట్టుకోండి మేడం. చిన్న ఎలాంటి గొడవలకి వెళ్ళటం లేదు, పూర్తిగా మారిపోయాడు. చిన్న మారాడా? వాడు మారతాడన్న నమ్మకం నాకు లేదు. వాడి గురించి నీకంటే మాకే బాగా తెలుసమ్మా. నీ మంచి కోరే చెప్తున్నా. అది కాదు అంకుల్. యమునా, ఈ పిల్ల ఇంకొకసారి వాడిని సపోర్ట్ చేస్తూ మాట్లాడితే మన ఇంటికి రావద్దని చెప్పు. ఏదో ఒక రోజు నువ్వే వాడి గురించి పూర్తిగా తెలుసుకొని వదిలిపెట్టి రాకపోతే చూడు, నేను వదిలిపెట్టి వస్తాను, లేక మీరే చిన్నాన్ని అర్థం చేసుకొని దగ్గరికి తీసుకుంటారో చూద్దాం. కుటుంబంలో అందరూ దూరం చేసినా ఒక్క తల్లి మాత్రమే బిడ్డ పట్ల ప్రేమతో ఉంటుందని ఇన్నాళ్ళు అనుకున్నాను. కానీ ప్రేమించిన అమ్మాయి కూడా ఇలా అండగా ఉంటుందని ఇప్పుడే అర్థం చేసుకున్నాను. నువ్వు జీవితాంతం చిన్నాకి తోడుగా ఉండాలన్నదే నా ఆశమ్మ. సార్ సార్ 32 రూపాయలు సార్. ఇచ్చేది నేను కాదు, మీరు ఇవ్వాలి. ఏంటి ఈ బంగారంలో డబ్బులు అడుగుతున్నావా? అయితే నీ మెళ్ళో చైనీస్ ఇచ్చేయి. తీసుకా. ఏంటి అడగనిచ్చావు? ఇది బంగారం కాదు, కుత్తే. నేను బంగారం. ఇక్కడ అంజలి అనే అమ్మాయి ఉంది, తెలుసా? తెలుసు, పైపాషంలో ఉంటుంది. ఇందుకీ మీరెవరు? అంజలి బావని బంగారాన్ని. నిన్నగా మీ లెటర్ వచ్చింది, అప్పుడే వచ్చేసారు మీరు? లెటర్తో పాటు నేను కూడా బయలుదేరి వచ్చాను. నేను ఎప్పుడు అంతే, ఎందుకు ఎప్పుడు ఎలా క్యూ ఎందుకు వస్తానో నాకే తెలియదు, కానీ రావాల్సి నేను కరెక్ట్ గా వస్తాను. దట్ ఈస్ బంగారం. సార్ మీకేం కావాలన్నా నన్ను అడగండి, మీకోసం ప్రాణాలు ఇస్తాను సార్. నేనే ప్రాణాలు తీస్తాను, కానీ ఎవరైనా ప్రాణాలు ఇస్తే నేను తీసుకో. కీప్ దిస్ టికెట్. హాయ్ అంజలి, ఎలా ఉన్నావు? బానే ఉన్నాను బావా, నువ్వెలా ఉన్నావు? ఈ బంగారం ఎప్పుడు హ్యాపీగానే ఉంటాడు, అవతల వాళ్ళని ఎప్పుడు హ్యాపీగా ఉండనేవాడు. ఇంకా దొంగతనాలు రౌడీయిజం చేస్తూనే ఉన్నావా? నో 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 నో, మొత్తం మనిషి. నిజమా? ప్రొఫెషనల్ కిల్లర్ గా ప్రమోషన్ తీసుకున్నాను. ఎవరిచ్చారు ప్రమోషన్? నాకు ఒక్కడేమేటి, నేనే తీసుకున్నాను. అయ్యో, ఈ కథ ఏంటి? నీకోసమే. ఒంటరిగా ఉంటున్నావు కదా, నిన్నెవరైనా కన్నెత్తి చూసినా పన్నెత్తి మాటన్నా
వాడికి నేను సమాధానం చెప్పను, ఈ కత్తి సమాధానం చెప్తుంది. అంజలి ఆఫీస్కి వెళ్ళడానికి రెడీయా? చిన్న ఈయన మా బావ బంగారు. నమస్తే సార్. నమస్తే. టిఫిన్ తినా? లేదు చిన్న, ఆకలేట్లేదు. ఏ ఒంట్లో బాలేదా? తినాలనిపించట్లేదు ప్లీజ్. పొద్దున ఏదో ఒకటి తినాలమ్మా, కనీసం 2 బ్రెడ్ ముక్కలైనా. నువ్వెప్పుడు అంతే చిన్న, నా మాట వినిపించుకో. థ్యాంక్స్ అండి. కొంచెం తినాలమ్మా. వీడేంటి మర్డర్ చేయడానికి తీసుకొచ్చిన కత్తితో జామ రాస్తున్నాడు? వీరితో కొద్ది జాగ్రత్తగా. లేట్ అయిపోయింది, బయలుదేరిందా? ఓకే బా, సాయంత్రం కలుస్తాం. ఉంటానే. అరే అంజలి బావేంటారు రావడం పెద్ద బిల్డప్ గా వచ్చాడు, చూడడానికి జోకర్ లో ఉన్నాడు. అన్నా వస్తున్నాడు, ఆ? వస్తున్నాడు చూడు, ఆహా. చూడు. అదే అన్నా, అన్నా, నమస్కారం అన్నా. ఇప్పుడే మీ గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటాం. ఏయ్, నేనే పెద్ద దొంగని, పైగా ప్రొఫెషనల్ కిల్లర్ని, నాకే మస్తు కొడతారా? అన్నా ఏమనుకోవద్దు, నువ్వు నెంబర్ 1 దొంగ కదా, మరి పోలీసులకు ఎందుకు దొరకలేదు? ఎలా దొరుకుతాను? మారువేషాల్లో ఉంటాను కదా. మరుమేషమా? మీరందరూ ఒకసారి అటు తిరగండి. ఓకే తిరగండి. ఆడు ఏం చేస్తున్నాడో మనకు తెలియదు అనుకున్నాడు యాదవ. ఆయన గుర్తుపట్టినట్టు యాక్టింగ్ చేయండి అందరూ. ఇప్పుడు ఇటు తిరగండి. అయ్యో అయ్యో, ఏమండి ఇక్కడ బంగారం వాడు ఒక ఎదురు ఉన్నాడండి. ఏంటండి ఏమండి? అరే నువ్వు చూసావా? లేదే. నువ్వు లేదే. ఏమండి బంగారం కనిపించలేదండి. నేనే బంగారం. చూసారా కనిపెట్టలేకపోయారు? మీరా? అబ్బా, మీ దగ్గర ఇంత టాలెంట్ ఉందా? ఇంత టాలెంట్ ఉన్న నన్ను, నా కత్తిని ఓ అమ్మాయి ముందు ఒకడు అవమానించాడు. ఆ అమ్మాయి ముందే వాడిని అవమానించాలంటే నేనేం చేయాలి? వెరీ సింపుల్. ఆడవాళ్ళు బట్టలు మార్చుకుంటుంటే ఎవరైనా చూస్తే వాళ్ళకి భయంకరమైన కోపం వస్తుంది. నువ్వు చెప్పిన తన్ని ఆ అమ్మాయి డ్రెస్ చేంజ్ చేసుకుంటప్పుడు లోపలికి వెళ్ళేటట్టు చూడు. అంతే, ఆ అమ్మాయికి విపరీతమైన కోపం వచ్చి గూప గుయ్యమనిపిస్తుంది. అప్పుడు ఆ అమ్మాయి చేతిలో వాడు అవమానపడ్డటా లేదా? ఐ లవ్ యు. ఐటు ఐ లవ్ యు. ఐటు ఎర్రి పప్ప. బావా టిఫిన్ చేద్దు కానీ రా. నేను స్నానం చేస్తున్నాను. సరే నువ్వు స్నానం చేసిరా, ఈ లోపల నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను. హలో. బంగారం గారు వాటర్ ఏమంటారా? పర్సల్ పర్సల్. ఓకే ఓకే. చిన్న అంజలి రూమ్ లో నా సెల్ ఫోన్ మర్చిపోయాను, కొంచెం తీసుకొస్తావా? సింగపూర్ ఫోన్ చేయాలి ప్లీజ్. నేనేం కావాలని రాలేదు, ఫోన్ తెమ్మని మీ బాబాయ్ పంపాడు. నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటాను కదా. నువ్వు చేసుకో, నేను వెయిట్ చేస్తానుగా. వద్దు, తొందర తీసుకొని వెళ్ళిపో. నా కోపం వస్తుంది, అలా చూడొద్దు. అయితే కళ్ళు మూసుకో. పాటికి చిన్నగాండి అంజలి అని కొట్టుంటది. ఎందుకు సార్? ఎందుకంటే డ్రెస్ మార్చుకునేటప్పుడు వెళ్తే కొట్టదా? ఏంటి ఏడుస్తూ వస్తాడనుకుంటే నవ్వుతూ వస్తున్నాడు. థ్యాంక్స్ అన్నయ్య. అని చెప్పింది నేను, నాకు తగ్గ చెప్తాడండి. ఏంటి నేను కదా అక్కడ. మళ్ళీ సెల్ ఫోన్ మర్చిపోతే నాకే చెప్పానయ్య. తప్పకుండా షూర్. ఎక్కడో ఏదో తేడా జరిగింది. చిన్న నువ్వేంటి ఇక్కడ? రా కూర్చో. నువ్వు కూర్చో. ఎలా ఉన్నావు? బాగున్నావా? పర్లేదు. ఇంట్లో అందరు బానే ఉన్నారా? అంతా బాగున్నారు.
అది చెప్పనా? హాయ్ సంజయ్, ఓ హాయ్ అంజలి. వాట్ సర్ప్రైజ్. ఏం లేదు, అంటే ఇవాళ నా పాప బర్త్డే. హోటల్ సితార్లో ఫంక్షన్ అరేంజ్ చేశాను. చిన్న, నువ్వు తప్పకుండా రావాలి. వస్తావు కదూ? వస్తానన్నయ్య. నువ్వు కూడా రావాలి అంజలి. ఇంకా చిన్న మీద మీ కోపం పోలేదనుకున్నా. ఎన్నాళ్ళు ఉంటుంది కోపం? మంచైనా చెడైనా అన్నదమ్ములు మేమిద్దరమేగా షేర్ చేసుకోవాలి. సాయంత్రం 8 గంటలకు నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా వస్తావు కదా? తప్పకుండా. సరే, నేను వెళ్ళొస్తాను. బాయ్. సీ యూ. బాయ్. బాయ్. నేను చెప్పినట్టు జరిగింది చూసావా? నీ అన్నయ్య నీ మీద చూపిస్తున్న అభిమానాన్ని నువ్వు కాపాడుకోగలిగితే అందరూ నీకు దగ్గరవుతారు. ఫస్ట్ టైం టచ్ చేసుకుంటున్నాను రా. ఇదేదో నాకు సూట్ కావట్లేదు. నోర్మై. తను వెళ్తోంది బర్త్డే పార్టీకి, పెళ్లి చూపులకు కాదు. ఓహో, ఎంత beautiful. చాలా కాలం తర్వాత కలుస్తున్నాను కదా, అందుకే డెకరేషన్. డెకరేషన్ అనరు, ప్రిపరేషన్ అంటారు. ఓ సర్లే అమ్మా, చెప్పు ఎలా ఉంది? బానే ఉన్నావు. ఇంత గ్లామర్ నీకు అవసరమా? అక్కడికి అమ్మాయిలు వస్తారు కదా, కుళ్ళు. కుళ్ళా? వీడి డెకరేషన్ కి అంత సీన్ లేదులే. మీ గొడవలోకి నన్ను లాగుతారు. వచ్చేసారా? స్వీట్స్ కేక్స్ బెలూన్స్ తీసుకొచ్చావా? తీసుకొచ్చాను రా. అమ్మాయి ఇన్ని మోయాలా? ఇన్ని ఐటమ్స్ ఎందుకు? ఒకటి తీసుకెళ్ళొచ్చు కదా. మా అన్నయ్య పాప నన్ను ఇప్పుడు దాకా చూడలేదుగా. పిల్లలేమో సడన్ గా క్లోజ్ అవరు. ఇవన్నీ ఇచ్చేసి తొందరగా దగ్గరైపోతా. పిల్లల బిగ్ పాయింట్స్ నాకు బాగా తెలుసు. అవును, నువ్వు 5 పిల్లల తండ్రివి కదా. ఇవరా ఇవ్వరా. సరే, ఆల్ ది బెస్ట్. నాకు ఆఫీస్ లో కాస్త పని ఉంది. పాపకి నా విషయస్ కూడా చెప్పేసి. సరే ఓకే, రారా. వస్తారు. ఫంక్షన్ అయిపోయినట్టుంది చిన్న. రారా చిన్నారా. చిన్న, అందరూ ఉన్నప్పుడు నువ్వు వస్తే ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటారు. అది విని నువ్వు బాధపడతావు. అది నాకు ఇష్టం లేదు. పైగా నాన్నగారు, అందుకే లేట్ టైం చెప్పాను. పర్లేదన్నయ్య, కనీసం నన్ను పిలిచావు కదా, అదే చాలు. పాప పాప స్వాతి, రారా రారా. అంకుల్కి హాయ్ చెప్పు. షేక్ హ్యాండ్. హ్యాపీ బర్త్డే అమ్మా. ఇవన్నీ నీకే, తీసుకో. ఇదిగో రే బలూన్స్ ఎవరా? వెళ్ళాడు. ఈ balloons. హలో సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. బయలుదేరుతాం. నమస్తే. చిన్నప్పుడు మన ఇద్దరం కలిసి ఆడుకున్న రోజులు అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటానురా. ఇవాళ నాకు నిజంగా చాలా సంతోషంగా ఉందన్నయ్య. కానీ నేను సంతోషంగా లేనురా. ఏంటన్నయ్య, ఏమైంది? చిన్న ప్రాబ్లంలో చిక్కున్నానురా. ప్రాబ్లమా? నీకు ప్రాబ్లం ఏంటన్నయ్య?